ఓం శాంతి. మధురమైన పిల్లలు, బాబా ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. కాబట్టి ఏ డైరెక్షన్ లభిస్తుందో అందులో సాకులు చెప్పకుండా సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ప్రశ్న: నవదా భక్తి మరియు నవదా చదువు, ఈ రెండింటిలో ఏ ప్రాప్తులైతే లభిస్తాయో వాటిలో తేడా ఏమిటి? నవదా భక్తి కేవలం సాక్షాత్కారాలు జరుగుతాయి. శ్రీకృష్ణుని భక్తులకు శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. రాసక్రీడ మొదలైనవి చేస్తారు. కానీ వారు వైకుంఠపురికి లేక కృష్ణపురిలోకి వెళ్ళరు. పిల్లలు, మీరు నవదా చదువుని చదువుతూ ఉన్నారు. తద్వారా మీ మనోకామనలు పూర్తవుతాయి. ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోకే వెళ్ళిపోతారు. పాట: ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి. ఇంటికి వెళ్ళాలి అని ఎవరు చెప్తారు? ఎవరైనా ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతే, ఎందుకలా అలిగి వెళ్ళిపోయావో, ఇప్పుడిక ఇంటికి పద అని మిత్ర సంబంధీకులు మొదలైన వారి వెనక వెళ్తారు. అలాగే బేహద్దు తండ్రి వచ్చి పిల్లలకి చెప్తూ ఉన్నారు, మీరు తండ్రి మరియు తాత కూడా అయినారు. వీరు దైహికమైన వారు మరియు ఆత్మీకమైన వారు కూడా. హే పిల్లలు, ఇప్పుడు ఇంటికి పదండి, రాత్రి పూర్తయింది, పగలొస్తుంది అని చెప్తారు. ఇవి జ్ఞాన విషయాలు. బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు అని ఎవరు అర్థం చేయిస్తారు? తండ్రి కూర్చొని బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారులకు అర్థం చేయిస్తారు. అర్ధకల్పం రాత్రి అంటే పతిత రావణ రాజ్యము మరియు భ్రష్టాచారి రాజ్యము. ఎందుకంటే అందరూ ఆసురీ మతంపై నడుస్తారు. ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తూ ఉన్నారు. శ్రీమతం కూడా గుప్తమైనదే. బాబా తానే స్వయమే వస్తారని మనకి తెలుసు. వారి రూపం వేరు, రావణుని రూపం వేరు. తనను పంచవికారాల రూపీ రావణుడు అని అంటారు. ఇప్పుడు రావణ రాజ్యం అంతమవుతుంది, ఈశ్వరీయ రాజ్యం ప్రారంభమవుతుంది. రామరాజ్యము అని అంటారు కదా. సీతాపతి అయిన రాముడిని జపించరు. మాలలలో రామనామాన్ని జపిస్తారు కదా. ఆ విధంగా పరమాత్మని తలుచుకుంటారు. సర్వుల సద్గతిదాతను జపిస్తూ ఉంటారు. రాముడు అనగా భగవంతుడు. మాలను జపించేటప్పుడు వ్యక్తిని ఎవరిని తలుచుకోరు. వారి బుద్ధిలోకి ఇంకా ఎవ్వరూ రారు. ఇప్పుడు రాత్రి పూర్తవుతుందని బాబా అర్థం చేయిస్తారు. ఇది కర్మక్షేత్రము, రంగస్థలము. ఇక్కడ ఆత్మలైన మనము శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాము. 84 జన్మల పాత్రను అభినయించాలి. మళ్ళీ అందులో వర్ణాలను కూడా చూపిస్తారు. ఎందుకంటే 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. ఏ జన్మలో ఏ కులంలోకి ఏ వర్ణాలలోకి వస్తారో తెలియాలి కదా. కాబట్టే విరాట రూపాన్ని కూడా చూపించారు. మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కేవలం సత్యయుగ సూర్యవంశంలో 84 జన్మలు ఉండవు. బ్రాహ్మణ కులంలో కూడా 84 జన్మలు ఉండవు. 84 జన్మలు భిన్న భిన్న నామరూప దేశ కాలాలలో ఉంటాయి. సత్యయుగ సతో ప్రధాన స్థితి నుండి కలియుగ తమో ప్రధాన స్థితికి తప్పకుండా రావాల్సిందే. దాని సమయాన్ని కూడా సూచించటం జరిగింది. మనుషులు 84 జన్మలు ఎలా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవలసిన విషయమే. ఇది మనుషులు అర్థం చేసుకోలేరు. కాబట్టే మీకు మీ జన్మల గూర్చి తెలియదు,
నేను తెలియచేస్తాను అని బాబా అంటారు. డ్రామా అనుసారంగా అందరూ తప్పకుండా మర్చిపోవలసిందే అని బాబా భావిస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగము, కలియుగం ఇప్పుడు బాల్యంలో ఉంది అని ప్రపంచం అంటుంది. దీనినే అజ్ఞానము, ఘోర అంధకారము అని అంటారు. ఇప్పుడు నాటకం పూర్తయ్యేకి ఇక 10 నిమిషాలే ఉంది అని నా డ్రామాలోని నటులకు ఏ విధంగా ముందే తెలుస్తుందో అలాగే ఇది కూడా చైతన్యమైన డ్రామా. ఇది ఎప్పుడు పూర్తవుతుందో మనుషులకి తెలియదు. మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు. గురువు గోసాయిలు వేదశాస్త్రాలు జపతపాదుల ద్వారా తండ్రి లభించరు. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి అని బాబా చెప్తారు. నేను నా సమయానికి, అంటే ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వవలసి ఉంటుందో మరియు అనేక ధర్మాలను వినాశనం చేసి ఏకధర్మ స్థాపనను చేయవలసి ఉంటుందో అప్పుడు వస్తారు. ఎప్పుడైతే సృష్టి చక్రం పూర్తవుతుందో అప్పుడే తండ్రి వచ్చి స్వర్గస్థాపనను చేస్తారు. ఆ తర్వాత వెంటనే రాజ్యము ప్రారంభమవుతుంది. మళ్ళీ మనం రాజుల వద్ద జన్మ తీసుకుంటామని, తర్వాత మెల్లమెల్లగా కొత్త ప్రపంచం తయారవుతుందని మీకు తెలుసు. అన్నింటినీ కొత్తగా తయారు చేయవలసి ఉంటుంది. ఆత్మలో చదువు సంస్కారాలు కానీ కర్మ చేసే సంస్కారాలు కానీ ఉంటాయని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆత్మాభిమానుగా అవుతారో అప్పుడే పరమాత్మను తలుచుకోగలుగుతారు. మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వడమే. మనమంతా జీవాత్మలము అని అందరూ అంటారు. ఆత్మ అవినాశి అని, శరీరము వినాశమయ్యేది అని అంటారు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది అని కూడా అంటారు. కానీ దానిపై నడవరు. ఆత్మ నిరాకార లోకం నుండి వస్తుందని, అందులో అవినాశి పాత్ర ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. పునర్జన్మలు తీసుకుంటారు. డ్రామా అయితే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. మళ్ళీ క్రీస్తు మొదలైన వారంతా రావాల్సి ఉంటుంది. తమ తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపనను చేస్తారు. అనేక ధర్మాల వినాశనం కూడా మరియు ఏకధర్మ స్థాపనను బాబాయే చేయాలి. దాని కొరకు మహాభారీ యుద్ధం కూడా తప్పకుండా రావాలి. ఇది అంతిమ యుద్ధము. మళ్ళీ సత్యయుగంలో యుద్ధాలు ఉండవు. శత్రువులంతా అంతమైపోతారు. ఇప్పుడు ఇది సంగమయుగ బ్రాహ్మణ ధర్మము. వారు పూజారి బ్రాహ్మణులు, మీరు పూజ్యులు. మీరు ఎప్పుడూ పూజ చెయ్యరు, వారు పూజిస్తారు. ఇది ఎంత పెద్ద చదువో బాబా అర్థం చేయిస్తారు. ఎంతగా ధారణ చేయవలసి ఉంటుంది. విస్తారంగా ధారణ చేయడంలో నెంబర్ వారీగా ఉన్నారు. సారంలో బాబా రచయిత అని మరియు ఇది వారి రచన అని అర్థం చేసుకుంటారు. అచ్చా, వీరు తండ్రి అనైతే అర్థం చేసుకున్నారు కదా. తండ్రిని భక్తులందరూ తలుచుకుంటారు. భక్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. భక్తుల తండ్రి అని పిలుస్తారు. భక్తులే భగవంతులైనట్లయితే మరి తండ్రి అని ఎవరిని పిలుస్తారు? ఇది కూడా అర్థం చేసుకోలేరు.
తమను తాము భగవంతునిగా భావిస్తూ కూర్చుంటారు. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఎప్పుడైతే భారతదేశం పూర్తి చివరి ఖాతాలోకి వెళ్ళిపోతుందో అప్పుడే తండ్రి వస్తారు. భారతదేశం ఎప్పుడైతే పాతబడిపోతుందో అప్పుడే కొత్తగా అవుతుంది. కొత్త భారతదేశం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు. దానిని స్వర్గము అంటారు. ఇప్పుడు ఇది పాత భారతదేశము. దీనిని నరకము అని అంటారు. అక్కడ పూజ్యులుగా ఉండేవారు ఇప్పుడు పూజారులుగా అయ్యారు. పూజ్యులు మరియు పూజారుల తేడానైతే తెలియచేయాలి. ఆత్మ అయిన మనమే పూజ్యులుగా, మళ్ళీ ఆత్మ మనమే పూజారులుగా అవుతాము. మనము జ్ఞాని ఆత్మలము, మళ్ళీ మనమే పూజారి ఆత్మలుగా అవుతాము. నీవే పూజ్యని మరియు నీవే పూజారివి అని భగవంతుణ్ణి అనరు. అలా లక్ష్మీనారాయణలను అంటారు. కాబట్టి వారు ఏ విధంగా పూజ్యుల నుండి పూజారీలో అవుతారో బుద్ధిలోకి రావాలి. కల్పపూర్వం కూడా నేను ఈ విధంగానే జ్ఞానం ఇచ్చాను, ఇలా కల్పకల్పము ఇస్తాను, నేను కల్పపు సంగమ యుగంలోనే వస్తాను అని బాబా అంటారు. తండ్రి పేరు పతిత పావనుడు. ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా పతితంగా అవుతుందో అప్పుడే తండ్రి వస్తారు. ఇది వృక్షము. ఇందులో బ్రహ్మ పైనే ఉన్నాడు. మొదట ఆదిలో చూపిస్తారు, ఇప్పుడు అందరూ చివరిలో ఉన్నారు. ఏ విధంగా బ్రహ్మ చివరిలో ప్రత్యక్షమై ఉన్నారో అలా వారు కూడా చివరిలో వస్తారు. క్రీస్తు ఉన్నాడు, తాను మళ్ళీ అంతిమంలో వస్తాడు. కానీ మనం చివరిలో అంటే వృక్షపు అంతిమంలో వారి చిత్రాన్ని చూపించగలము, అర్థం చేయించవచ్చు. దేవీ దేవత ధర్మస్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. ఇప్పుడు తాను వృక్షము చివరిలో ఉన్నారు. క్రీస్తు కూడా క్రైస్తవ ధర్మానికి ప్రజాపితయే కదా. ఏ విధంగా ఈ ప్రజాపిత బ్రహ్మ ఉన్నారో అలాగే ప్రజాపిత క్రీస్తు, ప్రజాపిత బుద్ధ ఉన్నారు. వీరంతా ధర్మస్థాపన చేయవారే. సన్యాసీలు శంకరాచార్యుని కూడా తండ్రి అని అంటారు, వారు గురువు అని అంటారు. శంకరాచార్యులు మా గురువు అని అంటారు. కాబట్టి ఆ శాఖలో ఆదిలో ఉన్నవారు జన్మలు తీసుకుంటూ అంతిమంలోకి వస్తారు. ఇప్పుడు అంతా తమో ప్రధాన స్థితిలో ఉన్నారు. వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు. చివరిలో నమస్కరించేందుకు తప్పకుండా వస్తారు. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి వారికి కూడా చెప్తారు. దేహ సహితంగా సర్వ సంబంధాలను వదిలేయండి అని బేహద్దు తండ్రి అందరికీ చెప్తారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసము. అన్ని దైహిక ధర్మాలను వదిలి స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రి స్మృతి చేయండి. ఎంతగా జ్ఞానాన్ని ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవి పొందుతారు. కల్ప క్రితం ఎవరు ఎంతగా జ్ఞానాన్ని తీసుకున్నారో మళ్ళీ అంతటి జ్ఞానాన్ని తప్పకుండా వచ్చి తీసుకుంటారు. మేము విశ్వరచయిత అయిన తండ్రికి పిల్లలము. వారు మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
పిల్లలు మీకు ఎంత నశ ఉండాలి. ఇది ఎంతటి సహజమైన విషయము. నడుస్తూ నడుస్తూ చిన్న విషయంలో కూడా సంశయం వచ్చేస్తుంది. దీనినే మాయా తుఫాన్ లేక పరీక్ష అని అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. బాబా చెప్తారు, అందరి నుండి ఇళ్ళు వాకిళ్లను వదిలింపచేసే అందరూ ఇక్కడ కూర్చుండిపోతారు. వ్యవహారంలో కూడా పాస్ అవ్వాలి. మళ్ళీ సమయానికి సేవలో నిమగ్నమైపోతారు. ఎవరైతే వ్యాపార వ్యవహారాలను వదిలివేస్తారో వారిని మళ్ళీ సేవలో వినియోగిస్తారు. దాంతో కొందరు గొడవ చేస్తారు. కొందరు శ్రీమతంలో కళ్యాణం ఉందని భావిస్తారు. శ్రీమతంపై తప్పకుండా నడవాల్సిందే. డైరెక్షన్ లభించింది. అందులో మళ్ళీ సాకులు చెప్పకూడదు. బాబా ప్రతి విషయంలోనూ కళ్యాణకారియే. మాయ చాలా చంచలమైనది. ఇలా ఉండడం కన్నా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా అని భావించేవారు ఎందరో ఉన్నారు. మరికొందరు వివాహం చేసుకోవాలని భావిస్తారు. బుద్ధి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ చదువును వదిలేస్తారు. మరికొందరు మేము శ్రీమతంపై నడుస్తాము అని బాబాకు గ్యారంటీ ఇస్తారు. అది ఆసురీ మతము, ఇది ఈశ్వరీయ మతము. ఆసురీ మతంపై నడవడం ద్వారా చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు. పాపాలు ఎక్కువగా చేయకుండా ఉండేందుకు గరుడ్ పురాణంలో భయపెట్టే రోచక విషయాలను వ్రాశారు. అయినా ఎవరూ బాగుపడరు. ఈ విషయాలన్నింటినీ బాబా అర్థం చేయిస్తారు. మానవ మాతృలెవ్వరూ జ్ఞానసాగరులు కాలేరు. జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ అర్థం చేయిస్తారు. ఇది సరైన విషయమే. మేము మళ్ళీ వస్తాము అని అంటారు. ప్రదర్శన నుండి బయటికి వెళ్ళారంటే ఇక అంతే. ఎవరైనా 2, 3 వెలుపడినా మంచిదే. ప్రజలైతే ఎందరో అవుతారు. వారసత్వాన్ని పొందేందుకు అర్హులుగా కష్టంగా వెలువడతారు. రాజారాణీలకు ఒకరిద్దరే పిల్లలు ఉంటారు. దానిని రాజకులము అని అంటారు. ప్రజలైతే ఎంతోమంది ఉంటారు. ప్రజలైతే వెంటనే తయారవుతారు. రాజులైతే తయారవ్వలేరు కదా. 16,108 మంది అంతిమంలో తయారవుతారు. ప్రజలైతే కోట్లాది లెక్కలో ఉంటారు. ఇది అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. మనము పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. మన్మనాభవ మరియు మధ్యాజీభవ. స్వర్గము విష్ణుపురి, ఇది రావణ్పురి. శాంతిధామము, సుఖధామము మరియు దుఃఖధామము. ఈ విషయాలను బాబా అర్థం చేయిస్తారు. బాబాను స్మృతి చేయడం ద్వారా అంతుమతి బట్టి గతి ఏర్పడుతుంది. భక్తి మార్గంలో కృష్ణుణ్ణి తలుచుకున్నంత మాత్రాన కృష్ణపురంలోకి వెళ్తారని కాదు. కృష్ణపురిలోకి వెళ్ళి ధ్యానంలో రాసలీల మొదలైనవి చేసి తిరిగి వస్తారు. అది నవదా భక్తి ప్రభావము. తద్వారా వారికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనోకామనలు పూర్తి అవుతాయి. సత్యయుగం సత్యయుగమే కదా. అక్కడ వెళ్ళేందుకు నవదా చదువు కావాలి, కానీ నవదా భక్తి కాదు. చదువుతూ ఉండండి. మురళిని తప్పకుండా చదవాలి. సెంటర్కు తప్పకుండా వెళ్ళాలి.
లేకపోతే మురళి తీసుకొని ఇంట్లో తప్పకుండా చదవండి. సెంటర్కు వెళ్ళండి అని కొందరికి చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరికి వేరువేరుగా చెబుతారు. అందరి కొరకు ఒకే విషయం ఉండదు. బాబా దృష్టి ఇచ్చి తినండి అని చెప్పారు కదా అని భావించడం కాదు. తప్పని పరిస్థితుల్లో ఇంకేమీ చేయలేనప్పుడు దృష్టి ఇచ్చి తినండి అని అంటారు. అలాగని ఆ విధంగా బాబా అందరి కొరకు అంటారు కాదు. బాబా కొందరికి సినిమాకు వెళితే వెళ్ళండి అని చెప్తారు. అలాగని ఇది అందరి కొరకు కాదు. ఎవరికైతే వెళ్ళవలసి వస్తే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. ఇది హద్దులోని నాటకము, అది బేహద్దు నాటకము. కాబట్టి సేవ చేయాలి. కేవలం చూసేందుకు వెళ్ళడం కాదు, శ్మశానంలోకి కూడా వెళ్ళి సేవ చేయాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों के नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: బాబా చెప్పే ప్రతి విషయంలో కళ్యాణం ఉంది. అర్థం చేసుకొని నిశ్చయ బుద్ధిగా అయ్యి నడుచుకోవాలి. ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు. శ్రీమతాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి. ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి. డ్రామాలో ప్రతి నటునికి తన అనాది పాత్ర ఉన్నది. కాబట్టి సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చేయాలి. వరదానము: సదా సురక్షత అనే రేఖలేకుపల ఛత్రఛాయను అనుభవం చేసుకునే మాయాజీత్ భవ. బాబా మరియు మీరు ఇదే సురక్షతం యొక్క రేఖ. ఆ రేఖయే పరమాత్మ ఛత్రఛాయి. ఎవరైతే ఛత్రఛాయ రేఖ లోపలే ఉంటారో వారి దగ్గరికి మాయ వచ్చే సాహసం కూడా ఉండదు. అప్పుడిక శ్రమ ఏమిటో, అవరోధాలు ఏమిటో, విఘ్నాలు ఏమిటో తెలియకుండా అసలు ఈ పదాలు అవిద్య అవుతాయి. సదా సురక్షితంగా ఉంటారు. బాబా హృదయం లోపల ఇమిడిపోయి ఉంటారు. ఇదే అన్నిటికంటే సహజంగా తీవ్రగతితో ముందుకు వెళ్ళే లేక మాయాజీత్గా అయ్యే పురుషార్థము. స్లోగన్: దివ్య గుణ రూపీ సర్వ అలంకారాలతో అలంకరించబడి ఉన్నట్లయితే అహంకారము రాదు. అచ్చ. ఓం శాంతి.
बरसात हो, प्यारे बाबा यूं ही तेरे प्यार की बरसात हो। हाथों में हो हाथ तेरा, हाथों में हो हाथ तेरा, साथ ये दिन रात हो, प्यारे बाबा यूं ही तेरे प्यार की बरसात हो। प्रभु मिलन का सिलसिला यूं ही सदा चलता रहे, प्रभु मिलन का सिलसिला यूं ही सदा चलता रहे, बाजती मुरली सदा वरदानों की खैरात हो, प्यारे बाबा यूं ही तेरे प्यार की बरसात हो। दीप रोशन आशिता करके रहेंगे रंग करे, दीप रोशन आशिता करके रहेंगे रंग करे, तुम सा हम बन जाए अब तो एक यही जज्बात हो, प्यारे बाबा यूं ही तेरे प्यार की बरसात हो। बाबा है तुम्हारा शुक्रिया, तब ही तो